ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇక మేము పార్టీ పరంగా ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అంటారు, కానీ అది పెద్ద బోగస్, అదంతా పెద్ద ఇది ఉండదు. సో పాత రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీలకి 2011 జనాభా ప్రకారం వచ్చే రిజర్వేషన్లు పోను, మిగతాది 22-23% బీసీలకు వస్తుంది. కొన్ని గ్రామాల్లో అయితే 18% వస్తుంది. కొన్ని ఇప్పుడు మహబాద్లో కొన్ని జిల్లాల్లో దాదాపుగా 27 మండలాల్లో ఒక్క బీసీ అభ్యర్థి లేడు. చాలా స్టాటిస్టిక్స్ తీస్తే చాలా కనబడుతున్నాయి. సో కాబట్టి పెద్ద ఎత్తున ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం, అందులో ఉన్న లీడర్లు పోటీలోకి దిగండి. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాలు మనం ఆ గ్రామాన్ని ఒడిసి పట్టుకోకపోతే, మన పరిధిలో లేకపోతే మన బతుకులు ఆగమయ్యే అవకాశం ఉన్నది. భవిష్యత్ రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలంటే స్థానిక సంస్థలను ఉపయోగించుకొని మనం అడుగులు వేయాలి. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ, కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ని బేస్ చేసుకొని రాజకీయం చేస్తాయి. స్థానికంగా కొన్ని సర్పంచ్లు, కొన్ని ఎంపీటీసీలు, కొన్ని జెడ్పీటీసీలు గెలిచి వాళ్ళు కొంత ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ చేసిన ప్రయత్నం కూడా అదే. 2001లో ఆయన ఫస్ట్ టార్గెట్ చేసింది లోకల్ బాడీ ఎలక్షన్స్ని. సో అట్లాగే మన సమాజం కూడా పెద్ద ఎత్తున ఈ సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలిచి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. సో అందుకే అఫీషియల్గా రిజర్వేషన్స్ లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ దాదాపుగా మెజారిటీగా ఉన్న మనము, అందులో ఉన్న కొంత బలమైన పోటీ చేయాలి అనుకుని, కొంత ప్రజల కోసం పనిచేయాలనుకున్న వాళ్ళు నామినేషన్ వేసి పోటీలో దిగండి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరుగుతుంది. సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్లు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరుగుతుంది. పోలింగ్ రోజునే సాయంత్రం కౌంటింగ్ ఉంటుంది. ఫలితాలు కూడా అదే రోజు వెల్లడైతాయి. ఇది జనరల్గా ఏ సర్పంచ్ ఎలక్షన్లో అయినా ఉన్నదే. తక్షణమే కోడ్ అమల్లోకి వచ్చేసింది. షెడ్యూల్ వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది.